ఈ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి మనం చూసాము. అలాగే చెన్నై పరిసరాలు ఏంటి, ఎలా రియాక్ట్ అవుతున్నాయి మురళి? యాక్చువల్గా దేశంలో ఢిల్లీ తర్వాత అత్యంత మార్కెట్ కలిగినటువంటి నగరం చెన్నై నగరం. మొత్తం సౌత్ ఇండియా మొత్తం కూడా హోల్సేల్ మార్కెట్ అనేది చెన్నై నుంచే జరుగుతుంది. సో ఇది రెండో ముంబైగా చెప్తారు. సో ముంబైలో ఎంత హోల్సేల్ బిజినెస్ జరుగుతుందో దాని తర్వాత అదే స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతుంది. సో దీంతో పాటుగా మనకి ఏపీలో చూస్తే ప్రొద్దుటూరు, ఇది ఒక మినీ ముంబైగా చెప్తారు. ఇక్కడ కూడా హోల్సేల్ మార్కెట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మొత్తం చిన్న చిన్న దుకాణాలు, బంగారం విక్రయించేటువంటి వారందరూ కూడా ప్రొద్దుటూరు నుంచే నగలు తీసుకొస్తూ ఉంటారు. సో మళ్ళీ కూడా హోల్సేల్ తయారు చేసినటువంటి నగలు కూడా అక్కడే మళ్ళీ కూడా విక్రయిస్తూ ఉంటారు. అయితే చెన్నై మార్కెట్లో చూస్తే చెన్నైకి ప్రొద్దుటూరుకి మనకు కొంత వేరియేషన్ అనేది కనబడుతోంది. రిటైల్ మార్కెట్లో చెన్నైలో చూస్తే 98,350 రూపాయలు ఉంది, అంటే మొత్తం 100 గ్రాముల బంగారం అనేది. సో అదే ఇక్కడ చూస్తే కనుక మనకు 98,000 మాత్రమే ఉంది. ఒక 350 రూపాయల డిఫరెన్స్ అనేది ఉంది. అయితే ఆన్లైన్లో 1,00,000కు చేరింది. ఇది రేపు ఉదయం రిటైల్ మార్కెట్కు అందుబాటులోకి వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు అనేది రేపటి నుంచి కూడా అందుబాటులో ఉంటుంది. అయితే సాయంత్రం నుంచే కూడా ఈ హోల్సేల్ మార్కెట్ మొత్తం కూడా స్తంభించింది. ధర పెరిగిన తర్వాత 1,00,000 రూపాయలకు చేరిన తర్వాత ఏదైతే హోల్సేల్ ఈ బిజినెస్ ఏదైతే జరుగుతుందో పూర్తిగా చిన్న చిన్న దుకాణదారులు కావచ్చు, బిస్కెట్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్లే ఆ మార్కెట్ మొత్తం కూడా స్తంభించింది. సో ఎప్పుడైతే ఆన్లైన్లో 1,00,000 చేరిన తర్వాత రేపు ఉదయం మాత్రమే మళ్ళీ మార్కెట్ తెరిచేటువంటి అవకాశం ఉంది. మొత్తం నగల దుకాణాల వద్ద ఉన్నటువంటి రోజువారీ రద్దీతో పాటు ఇవాళ ఒక్కసారిగా ధర పెరిగిందన్నటువంటి విషయం తెలిసిన తర్వాత కొనుగోలు చేయడానికి వచ్చిన వారందరూ కూడా డెసిషన్ రేపు తీసుకోవాలన్నటువంటి వారు కూడా ఈ రోజే ఎంతో కొంత ఉన్నంత వరకు కూడా బంగారు తీసుకొని వెళ్లాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చి తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనబడుతుంటే, హోల్సేల్ మార్కెట్లో రేపు పెరిగిపోతుంది కాబట్టి ఎంతో కొంత నష్టపోతాం, ఒక్కసారిగా 1,00,000కు చేరుతుందన్నటువంటి విషయం ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితుల్లో. సో అక్కడ వ్యాపారుల్లో కొంత టెన్షన్ అయితే మాత్రం ఇటు చెన్నై మొత్తం ఈ హోల్సేల్ మార్కెట్కి సంబంధించి వ్యాపారుల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. అలాగే ఏపీలో ప్రొద్దుటూరు, కడప జిల్లా ప్రొద్దుటూరులో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి అయితే నెలకొన్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం.